మనసులో ఉన్న అభిమానాన్ని కళ్ళలో కనిపించకుండా కప్పేయడం చాలా కష్టంగా ఉంది. అందరికీ నమస్కారం. నెక్స్ట్ పేజ్ లో ఏముందో చదివే ముందు, ఇది రాసిన వాళ్ళ పేరు మనకు తెలియదు కాబట్టి, బుక్ మీద కూడా లేదు కాబట్టి, మనమే తనకి ఏదైనా పేరు పెడదాం. ఏం పెడితే బాగుంటుందబ్బా? ఈ బుక్ నేను ఒక్కదానే చదివేయకుండా మీ అందరికి కూడా చదివి వినిపిస్తున్నా కాబట్టి మీరు కూడా ఆలోచించి ఏ పేరు పెడితే బాగుంటుందో కమెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో డిసైడ్ చేద్దాం. స్వచ్ఛమైన ఆలోచనకి ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు. ఈ రోజు నాకు అది కనిపించింది స్వామి. ఆ స్వామికి పూలు వేసి నమస్కరిస్తున్నప్పుడు, గాలికి 3 పూరేకులు మీ పాదాలు చేరినప్పుడు నా మనస్సే మీ పాదాల చెంత వాలినంత ఆనందం వేసింది. మనసులో ఉన్న అభిమానాన్ని కళ్ళలో కనిపించకుండా కప్పేయడం చాలా కష్టంగా ఉంది. ఇది నిజంగా చాలా కష్టం. మిమ్మల్ని చూడకుండా, మీ గొంతు వినకుండా కాలం నన్ను దాటిపోతుందేమో కానీ మిమ్మల్ని తలవకుండా, మీ గురించి పలకకుండా నేను కాలాన్ని దాటలేకున్నా. Such a true love, no God, madness, it's something beyond love. I just fell for this writings. ఏ పేజీలో కూడా డిసప్పాయింట్ చేస్తలేదు. నాకు తెలుసు మీకు కూడా ఇంకా వినాలనిపిస్తుందని. సరే మరి ఏం పేరు పెడతామో కమెంట్ చేయడం మర్చిపోకండి. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.